ముఖ్యంగా ఉప్పాడ సమీపంలోనే ఈ యొక్క తుఫాను మొంతా తుఫాను ఎఫెక్ట్ అయితే తీరం ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ తుఫాను తీరం దాటే క్రమంలోనే ప్రధానంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని ఒక పక్కన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఒక పక్కన 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా మొత్తం ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు సాయంకాలానికల్లా తమ ఇళ్లకు చేరుకోవాలని అధికారులు తల్లిదండ్రులు వచ్చి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులందరూ కూడా గురుకుల పాఠశాల వద్దకు వచ్చి తమ విద్యార్థులను కూడా తమ పిల్లలను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంతేకాకుండా ఈ 4 రోజులు కూడా ఎవరు కూడా బయట తిరగవద్దు, ప్రయాణాలు ఉంటే కూడా అందరూ కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఒక పక్కన అధికారులతో పాటు అలాగే రెవెన్యూతో పాటు మొత్తం విద్యుత్ శాఖ అధికారులు కూడా మొత్తం ఎక్కడికెక్కడ గాలిలో తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఉప్పాడ ఆ తీరం వెంబడి ప్రధానంగా ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఇక్కడే దాని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి ముంచుకొస్తున్నటువంటి తుఫాను ప్రభావం, ఈ ముంతా తుఫాను ప్రభావం అయితే కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తం ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పాడ ఉన్నటువంటి సముద్ర తీరం అయితే అలల ఉధృతి అయితే ఎక్కువ కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క తీరం దాటే క్రమంలో సాధారణంగా ఉన్నటువంటి స్థాయి కంటే 2 మీటర్ల ఎక్కువ స్థాయిలో అలల ఉధృతి అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉప్పాడ వద్ద ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి అయితే అంటే సాధారణంగా అంటే తుఫాను వచ్చే సమయంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆ విధంగానే ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉప్పాడ తీరం వెంబడి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం నుంచే అంటే ఉదయం అంతా కూడా ఎండ కాస్తూ మబ్బులు వేస్తూ మామూలుగా వాతావరణం ఇప్పటికీ వర్షం అయితే ఎక్కడ కూడా కనపడలేదు. రేపటి నుంచి ఈ తుఫాను ఏదైతే 29వ తేదీ నుంచి అలాగే 28వ తేదీ రాత్రి కానీ 29వ తేదీ తెల్లవారుజామున గడువు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు.